తను ఒక్క అంగుళం కూడా దక్కదని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యక్ష ఇంకా పూర్తి చేయడానికి ఇంతకు ముందే నేను చెప్పాను అధ్యక్ష, దాదాపుగా ఎంత కావాలి అని చెప్పి ఇంతకు ముందే చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ 2-3 విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ ప్రాజెక్ట్ అన్నది కూడా ఏది కూడా దీంట్లో ప్రధానమైన ఎక్స్పెండిచర్ LA&RR అధ్యక్ష. LA&RR 26,585 కోట్లకు సంబంధించిన LA&RR అధ్యక్ష. పవర్ ప్రాజెక్టుకు 4,000 కోట్లు, 4,124 కోట్లు, అదర్ సివిల్ వర్క్స్కు 7,174 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్ట్ అన్నది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, మా చిత్రావతి ప్రాజెక్టు గురించి చెప్తారు అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీ ఈ చిత్రావతి ప్రాజెక్టు 10 TMCల కెపాసిటీ అధ్యక్ష. అయినా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏ రోజు కూడా 3 TMCలు దాటి ఏ పొద్దు కూడా నిల్వ చేయలేదు అధ్యక్ష. ఎందుకు మరి 10 TMCల కెపాసిటీ ఉన్న ఆ ప్లాంట్లో ఎందుకు 3-4 TMCలు కూడా నిల్వ చేసే పరిస్థితి ఎందుకు లేదు అని గట్టిగా అడిగితే ఏంటో తెలుసా అధ్యక్ష? విషయం ఏమిటో తెలుసా అధ్యక్ష? విషయం ఏమిటి అనంటే అక్షరాల 240 కోట్ల రూపాయలకు సంబంధించిన R&R, LA&R డబ్బులు ఇవ్వరు. 240 కోట్ల రూపాయలకు సంబంధించిన LA&R డబ్బులు ఇవ్వక ప్రాజెక్టులో నిల్వ చేసే సామర్థ్యం కట్టి 10 TMCల కెపాసిటీ కట్టి కేవలం 3 TMCలు స్టోర్ చేస్తా ఉన్నాం. సిమిలర్లీ పులిచింతల, సిమిలర్లీ కండలేరు, సిమిలర్లీ గండికోట, సిమిలర్లీ ఇప్పుడు వెలుగొండ కూడా. అధ్యక్ష, ప్రాజెక్టులు కట్టిన తర్వాత R&R అనేది ఇవ్వకపోతే ఎలా నీళ్ళు స్టోర్ చేయగలుగుతారు? CBRకు 240 కోట్ల రూపాయలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చాము. ఇచ్చి ఈరోజు 10 TMCల సామర్థ్యంతో అది ఇవాళ కలకల్లాడుతూ ఉంది అధ్యక్ష జనం. గండికోట ప్రాజెక్ట్ అధ్యక్ష, చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల హయాంలో ఏ రోజు 13 TMCలు దాటలేదు అధ్యక్ష. ఈరోజు LA&RR కింద మనం దాదాపుగా పేమెంట్లు మనం ఇస్తా ఉన్నాం. దాదాపుగా 600 చిల్లర కోట్లు ఇప్పటికే ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు 19 TMCలు నిల్వ అధ్యక్ష ప్రాజెక్టు. అధ్యక్ష, ఇంకా అది 27 TMCలకు తీసుకొని పోయేదానికి పోతుంటే మనం డబ్బు ఇచ్చినా కూడా వెంటనే ఇప్పుడు డబ్బు ఇచ్చి ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా ఖాళీ చేస్తాం సార్? కొంచెం టైం ఇవ్వండి సార్, మేము డబ్బు తీసుకున్నాం, నెక్స్ట్ ఖాళీ చేస్తాం సార్, నెక్స్ట్ ఇయర్ పెట్టుకోండి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అన్న కొంచెం రిక్వెస్ట్ అన్న కొంచెం వినండి అన్న అని చెప్పి. కానీ ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయి ఉండాలి. కండలేరు ప్రాజెక్టు ఇంతకుముందు అనిల్ చెప్తా ఉన్నాడు, 10 TMCలు తక్కువ కెపాసిటీతో స్టోర్ చేస్తా ఉన్నాం, కేవలం 50 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వక. ఇవన్నీ ఎప్పుడో జరిగిండాలి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, దీనికి సంబంధించింది కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తవుతుంది అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు ఒక్క అంగుళము తగ్గదు, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతాయి, ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, అన్లైక్ ప్రీవియస్ గవర్నమెంట్ అధ్యక్ష, మన గవర్నమెంటు R&R మీద కూడా ఈక్వల్ ఫోకస్ ఇస్తాము అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అందులో భాగంగానే ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కూడా కట్టేస్తాం. కట్టేసిన తర్వాత 41.5 మీటర్ల అధ్యక్ష, ఈ 41.5 మీటర్లకు దాకా 41.15 మీటర్ల దాకా మనం నీళ్లు సామర్థ్యం ఉంచాలి అనంటే LA&RRకు మన ఖర్చు అయ్యేది 3,383 కోట్ల అధ్యక్ష. 3,383 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా ఖచ్చితంగా పూర్తి చేసేస్తాం అధ్యక్ష. ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసేస్తాం అధ్యక్ష. దాని తర్వాత
ఆ కెపాసిటీలో ఉన్నప్పుడు 120 టీఎంసీలు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు. పోలవరం టోటల్ కెపాసిటీ 194 టీఎంసీ అధ్యక్ష. 194 టీఎంసీలు స్టోర్ చేసే కెపాసిటీ పోలవరం అధ్యక్ష. 41.15 మీటర్స్ దాకా LA&RR ఖర్చు 3,383 crores. దానికి 120 టీఎంసీలు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు అధ్యక్ష. దాని తర్వాత 41.15 మీటర్స్ నుంచి దాని తర్వాత అధ్యక్ష 44 మీటర్ల దాకా కూడా పోవడానికి అధ్యక్ష ఎంత అవుతుంది అని చెప్పి చూస్తే మరో 2,000 కోట్ల రూపాయలు LA&RR మీద ఖర్చు పెడితే దాదాపుగా 44 మీటర్ల దాకా కూడా పోవచ్చు అధ్యక్ష. దీనివల్ల 194 టీఎంసీల కెపాసిటీ పోలవరంలో 158.39 టీఎంసీలు స్టోర్ చేయొచ్చు అధ్యక్ష. అంటే 160 టీఎంసీలు దగ్గరికి వస్తాం అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష 44 నుంచి 45 మీటర్లు అంటే 1 మీటర్ అధ్యక్ష అది పెరిగితే దానికి మరో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష LA&RRతో కలుపుకుంటే. దానికి ఆ లెవెల్ లేకపోతే 180 టీఎంసీల దాకా స్టోర్ చేయొచ్చు అధ్యక్ష. దాని తర్వాత 194 టీఎంసీలు రావాలంటే 45 నుంచి 45.72 మీటర్లు ఆ 0.72 మీటర్స్ ఎక్స్ట్రా పోవడానికి 13,699 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. LA ఉట్టి ఇది R&R. LAకి ఇంకొక 3,000 రూపాయలు 3,000 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది అని అంటే అక్కడికి పోవడానికి మాత్రమే 15,000-16,000 కోట్లు అక్కడ అవసరం అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నామనంటే అధ్యక్ష ఎట్టి పరిస్థితిలోనూ ఈ ప్రాజెక్ట్ ఆపకూడదు, ఎట్టి పరిస్థితిలోనూ ఈ ప్రాజెక్టు చెయ్యాలి అనే తాపత్రయంతో ఇంత డెప్త్గా పోతా ఉన్నాం. ఏ డెప్త్ ఏ మీటర్లకు ఎంత LA అవుతుంది, ఎంత R&R అవుతుంది, ఎంత పెట్టాలి, ప్రాజెక్టు ఒక అంగుళం కూడా తగ్గించకూడదు అని చెప్పి తాపత్రయంతో ఇంత డెప్త్ లేకపోయి మెటిక్యులస్గా పనిచేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తాను అంటే అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష ఒక ప్రోటోకాల్ ఉంది అధ్యక్ష. యాజ్ పర్ ప్రోటోకాల్ ఆఫ్ ది CWC అధ్యక్ష డ్యామ్ సెక్యూరిటీకి సంబంధించి డ్యామ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మామూలుగా డ్యామ్ కట్టేసిన వెంటనే 100% నింపేయలేవు. నింపేస్తే డ్యాములో లీకేజెస్ ఎక్కడున్నాయో తెలియవు, లీకేజెస్ వల్ల డ్యామ్ కొలాప్స్ అవుతుందేమో అని భయం కూడా ఉంటుంది. కాబట్టి దెర్ ఇస్ అ ప్రోటోకాల్ వాట్ ఈస్ ఫాలోడ్. ఆ ప్రోటోకాల్కు గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ఉన్నాయమ్మా, గైడ్ లైన్స్ కూడా ఒకసారి చూపించకూడదు ఒకసారి. CWC ప్రోటోకాల్ గైడ్ లైన్స్ ఉందా? దీని ప్రకారం అధ్యక్ష అది ఒకసారి గమనిస్తే అధ్యక్ష CWC ప్రోటోకాల్ గైడ్ లైన్స్ అధ్యక్ష అంటే ఈ CWC ప్రోటోకాల్ గైడ్ లైన్స్ ప్రకారం అధ్యక్ష ఇది ఏం చెప్తుంది అని అంటే డ్యామ్ కట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్ 33% దాకా నీళ్లు ఫస్ట్ ఇయర్ నింపాలి, రెండో సంవత్సరం 50% దాకా వెళ్ళొచ్చు, మూడో సంవత్సరం 100% డ్యామ్లో మీరు నీళ్లు నింపొచ్చు అని దట్ ఈస్ ద ప్రోటోకాల్ అధ్యక్ష. ఇది CWC గైడ్ లైన్స్ ఫర్ డ్యామ్ సెక్యూరిటీ అండ్ డ్యామ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ కోసం జనరల్గా ఏ రిజర్వాయర్ అయినా కూడా కడితే దిస్ ఈస్ ద ప్రోటోకాల్ వాట్ ఎనీబడీ షుడ్ ఫాలో.